మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. దేవుని సంఘం ప్రియమైన బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, మరి ఉదయకాల సమయం సత్య లెక్కన చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీరే మేము గంతా ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమె. ప్రియదేవుని సంఘం ప్రియదాని బిడ్డలారా, దానికి ఏర్పాటు చేయని వాక్య భాగము ఆది కాండము 44వ అధ్యాయము 11 నుంచి 23 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఆది కాండము 44వ అధ్యాయము 11 నుంచి 23 వచనములు ఈ విధంగా రాయబడినవి. అప్పుడు వారు త్వరపడి ప్రతివాడు తన గోనెను క్రిందికి దించి దానిని విప్పెను. అతడు పెద్దవాడు మొదలుకొని చిన్నవాని వరకు వారిని శోధ చూడగా ఆ గిన్నె బెన్యామీను గోనెలో దొరికెను. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ ఎప్పుడైతే యాకోబు యొక్క కుమారులు ఐగుప్తుకు వచ్చి అక్కడ రెండవసారి ధాన్యం కొనుక్కొని తిరిగి వెళ్తున్నప్పుడు మరి యోసేపు వారికి ఇవ్వవలసిన వాటిని అన్నిటిని ఇచ్చి వారి రోకలతో సహా తిరిగి ఇచ్చేసి వారి యొక్క మరి సంచులలో గోనెల్లో మరి ఆ యొక్క పాత్రను, వెండి పాత్రను ఉంచాడు. అంటే ఎవరైతే యోసేపు యొక్క నిర్వాహకుడు ఉన్నాడో, గృహ నిర్వాహకుడు, ఆ నిర్వాహకుడికి చెప్పినప్పుడు ఆ యోసేపు దానిని జరిగించిన తర్వాత వారు తిరిగి బయలుదేరినప్పుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళా వారిని ఆపి వారి దగ్గర మరి వీరికి సంబంధించిన ఉన్నవని చెప్పి గమనించి నెతికినప్పుడు వారి దగ్గర ఇవన్నీ కనపడ్డవి. అయితే ఎప్పుడైతే పెద్దవాడు మొదలుకొని చిన్నవాని వరకు మరి సోదా చూడగా ఆ గిన్నె బెన్యామీను గోనెలో దొరికెను. కావున వారు తమ బట్టలను చింపుకొని ప్రతివాడు తన గాడిద మీద గోనెలను ఎక్కించుకొని తిరిగి పట్టణంలోకి వచ్చిరి. అంటే మరలా తిరిగి యోసేపు దగ్గరికి రావడం అనేది జరిగింది. ఎందుకని? వారు అన్యాయం చేసిన వారుగా, అక్రమం చేసిన వారుగా కనబడ్డారు కాబట్టి తిరిగి మరలా వారిని వెనుకకు రప్పించాడు. అప్పుడు యోదాయును అతని సహోదరులను యోసేపు ఇంటికి వచ్చిరి. అతడింకా అక్కడనే ఉండేను గనుక వారు అతని ఎదుట నేలను సాగిలపడిరి. ఈ తిరిగి వచ్చిన ఈ యొక్క యాకోబు యొక్క కుమారులు యోసేపుతో మాట్లాడడానికి ముందుగా అతడు అక్కడ ఉండడం గమనించి ఆ రాత్రి భోజనం చేసిన పరిస్థితులన్నీ గుర్తు చేసుకుని మరలా యోసేపును చూసి యోసేపుకి సాగిలి పడడం జరిగింది. అయితే నా వంటి మనుష్యుడు శకునము చూచి తెలుసుకొనునని మీకు తెలియదా అని వారితో అనగా, ఏమంటున్నాడు ఇక్కడ? నేను మీకు ఇంత మర్యాద చేసి ఇన్ని చేసినప్పుడు మీరు ఆ విధంగా ప్రవర్తించడం సరైందా అన్నట్టుగా యోసేపు వారిని ప్రశ్నిస్తే, యోదా ఇట్లా నేను ఏలిన వారితో ఏమి చెప్పగలము, ఏమందుము? మేము నిర్దోషులమని ఎట్లు కనుపరుచగలము? దేవుడే నీ దాసుల నేరము కనుగొనెను. ఇదిగో మేము ఎవని యొద్దను ఆ గిన్నె దొరికెనో వాడును ఏలిన వానికి దాసులమగుదువనెను. మరి అపహరింపబడిన ఆ యొక్క వెండి పాత్ర ఏదైతే ఉందో దాని విషయంలో మరి యోధా ఈ విధంగా మరి తనతో మాట్లాడడము, అటు తర్వాత వారి పరిస్థితి అంతటినీ వారి కుటుంబ పరిస్థితిని మరలా ఇంకొకసారి మరి వారు యోసేపు యొద్ద చెప్పుకోవడం జరుగుతుంది. అయితే అందుకు అతడు అట్లు చేయుట నాకు దూరమవుగాక అని, ఎవని చేతిలో ఆ గిన్నె దొరికెనో వాడే నాకు దాసుడిగా నుండును, మీరు మీ తండ్రి యొద్దకు సమాధానంగా వెళ్ళుడని చెప్పాను. అంటే దేవుని యొక్క పనివానిగా, దేవుని యొక్క సేవకుడిగా ఉన్న యోసేపు తాను ఎప్పుడైతే మరి బెన్యామీనును తన యొద్ద ఉంచాలని తలంచాడో ఆ తలంపును బట్టి ఆ బెన్యామీను యొక్క ఆ గోనెలో ఆ పాత్రను ఉంచడం జరిగింది. కాబట్టి 12వ వచనంలో
అతడు పెద్దవాడు మొదలుకొని చిన్నవాని వరకు సోదా చూడగా ఆ గిన్నె బెన్యామీను గోనెలో దొరికింది. కాబట్టి ఇక్కడ బెన్యామీనుని మరి ఉంచి మిగతా మీరందరూ వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇక్కడ యోసేపు వారికి చెప్తున్నాడు. అందుకతడు అట్లు చేయుట నాకు దూరమోగా కానీ ఎవని చేతిలో ఆ గిన్నె దొరికినో వాడు నాకు దాసుడగునగా నుండును, మీరు మీ తండ్రి వద్దకు సమాధానం కలుగునని చెప్పగా, అంటే ఇప్పుడు ఇక్కడ ఏదైతే యోసేపు ఆలోచన చేశాడో ఆ ఆలోచనను బట్టి బెన్యామీను తన దగ్గర ఉంచుకుని తిరిగి మిగతా వారిని పంపించాలనుకున్నాడు. అయితే యూదా అతన్ని సమీపించి, ఏలినవాడా, ఒక మాట ఏలిన వానితో తమ దాసునికి చెప్పుకొని నిమ్ము, తమ కోపము తమ దాసుల మీదకి రవులు కొననీయకుమని, తమరు ఫరో అంత వారు కదా అంటున్నాడు. అంటే ఫరో అంతటి వాడైన మరి ఇక్కడ యోసేపును యూదా మరి బతిమలాడుకుంటున్నాడు, వేడుకుంటున్నాడు. ఏమని? ఏలినవాడు మీకు తండ్రినను సహోదరులను ఉన్నాడా అని తమ దాసులను అడిగాను. అందుకు మేము, మాకు ముసలివాడైన తండ్రి, అతని ముసలితనమందు పుట్టిన ఒక చిన్నవాడు ఉన్నారు, వాని సహోదరుడు చనిపోయినని చెప్పి వాని తల్లికి వాడక్కడే మిగిలి ఉన్నాడు, వాని తండ్రి వానిని ప్రేమించున్నాడని చెప్పితిమి. కాబట్టి ఇక్కడ ఎవరైతే ఈ బెన్యామీను గురించి, ఆ బెన్యామీను యొక్క పరిస్థితిని గురించి, మరి వృద్ధాప్యందున్న మరి యాకోబు యొక్క పరిస్థితిని ఇక్కడ యోధా గుర్తు చేసి, మరి అతన్ని మీ దగ్గర ఉంచడం వల్ల మా తండ్రి యొక్క పరిస్థితి మరి బలహీనమవుతుంది అనే విషయాన్ని ఇక్కడ గుర్తు చేశాడు. అప్పుడు తమరు, నేను అతన్ని చూచుటకు అతన్ని నా యొద్దకు తీసుకొని రండని తమ దాసులతో చెప్పితిరి. అందుకు మేము, ఆ చిన్నవాడు తన తండ్రిని విడవలేడు, వాడు తన తండ్రిని విడిచిన ఎడల వాని తండ్రి చనిపోవునని ఏలిన వానితో చెప్పితిమి. అందుకు తమరు, మీ తమ్ముడు మీతో రాని ఎడల మీరు మరలా నా ముఖము చూడకూడదని తమ దాసులతో చెప్పితిరి. కాబట్టి అయ్యా, మీరు సెలవిచ్చినట్లుగా, యోసేపు సెలవిచ్చినట్లుగా ఒకవేళ మేము మరలా మీ దగ్గరికి రావాలంటే మరి తప్పనిసరిగా ఆ చిన్నవాడిని తీసుకుని రావాలని చెప్పి మీరు చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే మీరు మా సహోదరుని మేము తీసుకుని వస్తామో అప్పుడే మాకు కావలసిన వాడిని ఇస్తానన్నారు. అయితే ఈ దినాన్ని మరి జరిగిన సంఘటన బట్టి మరి బెన్యామీనుని మీరు దగ్గర ఉంచుకుంటా అంటే మా తండ్రిని మరి మేము మా సహోదరులు లేకుండా వెళ్తే మా తండ్రి చనిపోతాడు, మరి వృద్ధాప్యంలో అతడు వేదనతో మరణిస్తాడని చెప్పి ఇక్కడ యోధా చెప్పడం జరిగింది. పిదాని బిడ్డలారా, ఈ వాక్యం యొక్క సారాంశంలో మరి యోసేపు తన సహోదరుడైన బెన్యామీను తన యొద్ద ఉంచుకోవాలని ఆశపడ్డాడు. అయితే మరి బెన్యామీను కనుక తన దగ్గర ఉంటే మరి ఎప్పుడైతే తనకున్న పరిస్థితులన్నీ సరిచేయబడతాయో ఆ ఆలోచనతో తాను ఆలోచించినప్పుడు ఈ యొక్క సహోదరులు, యాకోబు యొక్క సహోదరులు అందరూ కూడా, అతడు లేకుండా మేము తిరిగి వెళ్తే మా తండ్రి బ్రతకడు కాబట్టి, చనిపోతాడు కాబట్టి దయచేసి మా సహోదరుని పంపించమని మరలా యోసేపుని వేడుకోవడం జరిగింది. అంటే వృద్ధాప్యమందున్న తండ్రి కొరకు కుమారులు మరి ఇక్కడ యోసేపుని వేడుకున్నవారే ఉన్నారు. యోసేపు తన సహోదరుని పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి అతన్ని ఉంచాలనే ఉద్దేశంతో అతని యొక్క గోనెలోని ఆ యొక్క వెండి పాత్రను ఉంచడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ తండ్రి ప్రేమ కొరకు కుమారుడు వెళ్ళవలసి ఉన్నది. సహోదరుడు కొరకు మరి యోసేపు ఎంతగా తనని మరి బెన్యామీనును ప్రేమించాడో ఆ ప్రేమను గుర్తుగా తాను ఉంచాలని తలంచాడు. కాబట్టి ఇక్కడ వారి ఇరువురిలో దేవుని ప్రేమ నిక్షిప్తమై దేవుని యొక్క ప్రేమలో ఉన్నవారు ఏ విధంగా అయితే జీవించగలరో పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నిజమైన ఆయన, ఆనాడు వారు తిరిగి వెళ్తున్నప్పుడు వారి యొక్క గోనెల్లో నైనా మరి వెతికినప్పుడు ఆ యొక్క పాత్ర కలిగిన మరి ఆ యొక్క వ్యక్తిని మరి తమ స్వాధీనమందు ఉంచాలని మరి యోసేపు తలంచాడు. అయితే నాయన మరి యాకోబు ఆ కుమారుడు లేకపోతే తను బ్రతుకుడని తెలిసి యోధా తెలియజేసినప్పుడు మరలా రోజును వేడుకొని
మరి రాజును బతిమాలుకుంటున్న పరిస్థితులు. అవును నాయన, నేను నమ్మిన వారిని నువ్వెంత మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు కాబట్టి ఆయన నీ యందు నీ మాటల యందు వారి ఇరువురు ప్రేమ కలిగి ఉన్నారు కాబట్టి మేలైనది వారి పట్ల నువ్వు చేయవాడవు. కాబట్టి నాయన మేము నీ యందు నమ్మిక కలిగి విశ్వాసం కలిగి మేలు చేయుటలో విసుగక నీ వాక్యమందు నిలుచుటకు మాకు నీ సహాయం దయచేయండి. బలహీనమైన మమ్మల్ని బలపరచండి, రోగులైన మమ్మల్ని స్వస్థపరచండి. మీ చేతి గాయముల చేత మాకు స్వస్థతను ఆరోగ్యమును దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వాని తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. ఏదైనా మనం జరుగుతున్న పరిచయాలన్నింటిలో సేవలో మీ సన్నిధి మాపై నుంచి నీ వాక్యం చేత నీ బిడ్డలతో మాట్లాడి మీరే మహిమ పొందుకున్నామని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరుగాక. మా నిధనాలు మాకు దయచేయండి. అలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధములను క్షమించు, శోధనలో తేకాదుకొని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడయుండి సంరక్షించునుగాక, ఆమేన్.